92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో. యెహోవా మందిరంలో నాటబడిన వారై ఎలాగ నాటబడాలనేది పై వచనములో 2 వృక్షములను గురించి ప్రస్తావించినారు. మొదటిదేంటి? ఖర్జూర వృక్షము, రెండవది దేవదారు వృక్షం. మనం నిన్న అనుకుంటా మనం దేవదారు వృక్షాన్ని గురించి ఒక 5 విషయాలు నేర్చుకోవటానికి ఆరంభించున్నాము. దేవదారు లేదా దేవదారు వృక్షము అనే మాట పాత నిబంధనలో మాత్రమే కనిపిస్తుంది, కొత్త నిబంధనలో కనిపించదు. దాదాపు 100 సార్లు ఈ మాట పాత నిబంధనలో కనిపిస్తుంది. ఖర్జూర చెట్టు అని వచ్చేటప్పటికి ఇది పాత నిబంధనలో కనిపిస్తుంది, కొత్త నిబంధనలో కూడా కనిపిస్తుంది. జ్ఞాపకం చేసే ఒక 5 విషయాలు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది నిర్గమకాండం 15వ అధ్యాయం. నిర్గమకాండం 15వ అధ్యాయం 27వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 15 verse 27. ఎలీముకు వచ్చిరి. ఎలీం అంటేనే ఈత చెట్లు అని అర్థం. అక్కడ 12 నీటి బుగ్గలు ఉన్నాయి, 70 ఈత చెట్లు ఉన్నాయి. అంటే అదొక ఒయాసిస్. మిడిల్ ఈస్ట్లో అంటే మధ్యప్రాచ్య దేశాల్లో, ఇజ్రాయెల్, మనం చెప్తాం కదా కువైట్, దుబాయ్ అవి ఇవన్నీ, అక్కడంతా ఎడారే గనక ఇసుక మధ్య భాగంలో ఒక నీటి కొలను మాదిరి చుట్టూ ఈ ఖర్జూర చెట్లు ఉంటాయి. మనం దాటిని ఒయాసిస్ అని పిలుస్తాం. అక్కడ మాత్రమే నీళ్లు దొరుకుతాయి. బాటసార్లు ప్రయాణం చేసేవారు ఆ ఒయాసిస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒంటెలకు నీళ్ళు దాపించుకొని ఆ చెట్ల కింద కూర్చొని విశ్రాంతి తీసుకొని తిరిగి వారు ప్రయాణం చేయుట వారికి ఆనవాయితీ. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తులోని రామసేస్లో నుండి వాళ్ళు బయలుదేరారు. దేవుని యొక్క వాగ్దానం చొప్పున వారు విడిపించబడ్డారు, రక్షణ పొందినారు. ఇంకో మాటలో చెప్పాలంటే గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు ఫరో యొక్క ఖడ్గము నుండి తప్పించబడ్డారు. నాశనకరమైన దూత నుండి వారు తప్పించబడి బయటకు వచ్చినారు. ఇప్పుడు కొత్త నిబంధనలో మనం యేసుక్రీస్తు ప్రభు అనే దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి విడుదల, పాపక్షమాపణ, మారు మనస్సు పొందిన ప్రభుకు స్తోత్రాలు. ఆ గొర్రెపిల్ల కంటే శ్రేష్టమైన దేవుని గొర్రెపిల్లని యేసు రక్తము మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరుస్తుంది. రక్షించబడి ఆయన కొరకు జీవించుట కొరకై మనము తీర్మానం చేసుకొని ఆయన మార్గంలో సాగిపోవటానికి నిశ్చయించుకున్నాం. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు రామసేసు నుండి బయలుదేరినప్పుడు మొదటి వారికి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. దేవుడు దాన్ని పాయలుగా చేశాడు. ఇప్పుడు వారు 6 నేల మీద నడిచి ఎలీము దగ్గరికి వచ్చినారు. కనుక ఎలీం అనగా ఈత చెట్లు అని అర్థం. ఇక్కడ ఎన్ని ఉన్నాయంట? 70 ఉన్నాయంట. 70 ఎలాగుంటాయి? 69 అన్నా ఉండాలా, 71 అన్నా ఉండాలా? లెక్క పెట్టినట్లా, ఎవరో వేసినట్లా 70 ఎలాగున్నాయి? మనం 70 వేసినా కొన్ని వస్తాయి ఉండాలా అని, 12 వేసినా కొన్ని వస్తాయి, కొన్ని మిగులుతాయి. ఎన్ని వస్తాయి? కరెక్ట్గా 12 వేసినాం అనుకో, ఎవడన్నా మిగిలితే మంచిదంటే అట్లా మిగలవు. 6 వచ్చి 6 మిగిలింటాయి. అరే ఏంటి ఇలాగ జరిగింది అని అనుకుంటాం. దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్ప చూడండి. ఇక్కడ 70 ఏ జ్ఞాపకం చేస్తుంది? దైవత్వాన్ని, సంపూర్ణతను జ్ఞాపకం చేస్తుంది. 7 × 10, 7 × 10. కనుక 7 అనేది ప్రభు యొక్క పరిపూర్ణతను జ్ఞాపకం చేస్తుంది, విశ్రాంతిని నెమ్మదిని జ్ఞాపకం చేస్తుంది. 10 ఆజ్ఞలు పాత నిబంధనలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. 10 దినములు శ్రమ అనేది కనిపిస్తూ ఉంది. 10 మంది ఉంటే సొదొమ గొమొర్రాను మీరు కాపాడతారా అనే ప్రార్థన అబ్రహాము చేసినట్లు వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది.
కనుక ఇది సంపూర్ణతను జ్ఞాపం చేస్తుంది. ప్రతి విశ్వాసి ఈ లోకమనే అరణ్యంలో ఒక ఒయాసిస్సు. ఒయాసిస్ అంటే మన దగ్గరకు వచ్చి ఆ ప్రభు యొక్క ప్రేమ నీడను ఆశ్రయించాలి. అందుకే పరమగీతంలో చెప్పబడింది, నేను ఆనందభరితుడనై అతని నీడను కూర్చుంటిని. ఐ సాట్ అండర్ ద షాడో ఆఫ్ హిస్ ట్రీ. ఆయన నీడను కూర్చుంటిని. అదే సిలువ నీడ కొత్త నిబంధనలో. పాత నిబంధనలో ఈతి చెట్ల నీడ. కనుక మనము రక్షణ పొందిన తర్వాత ప్రభు కొరకు అలాగే ఇతరులకు నెమ్మది ఊరట కలిగించేవారుగా, ఎవరైనా మన దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే కొంత నెమ్మది కలిగేటట్లు, కొంత ఊరట కలిగేటట్లు, కొంతవారికి ఆదరణ కలిగేటట్లు ఉండాలి. అలాంటిది ఎవరైనా మనం చూస్తేనే తప్పించుకొని వెళ్ళిపోయారు అనుకో, ఏమని అర్థం? ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఉండరంటారా? ఉంటారు. వాళ్ళ ఇంట్లో నుండి బయలుదేరినారంట, అమ్మో ఈ వైపు వస్తున్నట్టున్నారు అనుకొని మనం ఎలాగైనా స్కిప్ చేయటానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. యేసుప్రభు అలాగొస్తే వెళ్ళిపోతారా? యేసుప్రభుకి మనుషులు తండోపతండాలకు వెళ్ళారు. బైబిల్లో రాయబడింది, గొప్ప జనసమూహం ఆయన వెంట వెళుతూ వచ్చినారు. అసలు రకరకాల మనుషులు ఆయన్ని వెంబడించినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. కనుక యేసుప్రభుని అంగీకరించిన తర్వాత మనమును అలాగూ లోకానికి ఆత్మ సంబంధమైన తృప్తిని, అందుకే యెషయాలో చెప్పబడింది కదా, జీవము అదేంటి, దాహము గలవారులారా నీళ్ళ యుద్ధకు రారండి. ఆ నీళ్ళే యేసుక్రీస్తు ప్రభువు, ఆ నీడే యేసుక్రీస్తు ప్రభువు. అందుకే 91వ కీర్తనలో చెప్పబడింది, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడ. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు సర్వశక్తిని నీడైన సిలువను మన కొరకు ఉంచాడు. ఇంకా సిలువ దగ్గరికి రాకుండా ఉంటే, పాపక్షమాపణ మారు మనసు పొందకుండా ఉంటే, ఈ మధ్యాహ్నం ప్రభుని యేసుని సిలువ నీడ దగ్గరికి రా. బయట శ్రమలనే సూర్యుడు, పాపమనే సూర్యుడు, లోకమనే సూర్యుని యొక్క కిరణాలకు నువ్వు భరించలేవు. నీడ నీకు అవసరం. నువ్వు లోకంలో సొమసిల్లిపోయే అవకాశం ఉంది. అందుకే యేసే ఆ దాగుచోటు, యేసే ఆ నీడ, యేసే ఆ ఒయాసిస్సు. ఆయన ఎదుకు వచ్చి దప్పికి తీర్చుకొని క్షేమాభివృద్ధి పొంది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందాలని ప్రభువు పేరిట మీకు మనవి చేస్తున్నా. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. కనుక మొదటిది ఏంటంటే సాటిస్ఫాక్షన్, తృప్తి. ఒక చెట్టు నీడను కూర్చుని వెంటనే ఎలా కనిపిస్తుంది మీకు? ఇప్పుడైతే దాని విలువ తెలియదు, కానీ వేసవికాలం వచ్చినప్పుడు మార్గంలో నడిచిపోతున్నప్పుడు ఎక్కడ చెట్లు కనిపిస్తాయా అని ఎదురు చూస్తుంటా. గ్రామాల్లో ప్రతి ఇంటికి ఒక ఏసీ ఉంటుంది. అర్థమైందమ్మా నేను చెప్పే మాట? ఏంటది? ఇంటి ఏసీలు లోపల కాదు, ఇంటి బయట ఉంటాయి. ఇక్కడ ఏసీలు టౌన్లోనైతే ఇంటి లోపల ఉంటాయి, గ్రామాల్లోనైతే ఇంటి బయట ఉంటాయి. లోపల టౌన్లో ఉండే లోపల ఏసీలు కరెంట్ ఉంటేనే పనిచేస్తాయి. గ్రామాల్లో ఇంటి బయట పెరట్లో ఉండే ఏసీలు, కట్ట దగ్గర ఉండే ఏసీలు కరెంట్ లేకపోయినా కూడా ఇంకా బాగా పనిచేస్తాయి. లోపల ఉన్న ఏసీల ద్వారా ఏమైనా అనారోగ్యం రావచ్చు. కొంతమంది నాకు ఏసీ పడదు, ఆఫ్ చేయి, అది ఇది అంటారు. కానీ బయట చెట్టు కింద కూర్చున్న వాళ్ళు నాకు ఈ చెట్టు కింద పడదు, ఈ చెట్టును నరికేయండి అంటారా? కానీ దేవుడు అలాంటి అవకాశము దేవుని ప్రజలైన వారికి అనుగ్రహించినాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేయుదురు. ఈ కొత్త సంవత్సరం అంతా మనం మవ్వు వేయినట్లు ప్రభువు మనకు సహాయం చేయనుగాక. రెండవది, ఆమెను అనొద్దండి, అప్పుడే ముగించము. మీరు ఎన్నిసార్లు ఆమెను చెప్పినా నేనేం ముగించను నా టైం దాకా. నేను టీచర్, మీకు తెలుసో తెలియదు కదా, టీచర్ ఏం జరిగినా ముగించడు, బెల్ల కొడితేనే ముగిస్తాడు. మిగతా వాళ్ళు ఎవరు పిల్లలు వచ్చినా, ఎవరు వెళ్తామన్నా, ఎవరు ఒకటి పోతాం, రెండు పోతాం, ఏం పోతాం అన్నా కూడా పోయేవాళ్ళు పోతుంటారు, వచ్చేవాళ్ళు ఉంటారు. టీచర్ ఎప్పుడు ముగిస్తాడంటే బెల్ల కొడతాడు, టంగ్ 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 అని బెల్ల కొడితేనే టీచర్ ముగిస్తాడు. నాకు కూడా అట్లా బెల్ల కొడితే టైం అయితే నేను ముగిస్తాను. మీరు ఆమెనన్నా నేనేం ముగించినని గుర్తుపెట్టుకో. న్యాయాధిపతుల గ్రంథం 5వ
గ్రంథం 3వ అధ్యాయం. లేదా 4వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. 4:5. సరళ వృక్షము 13వ వచనం 3:13. అమ్మా న్యాయాధిపతులు 3:13. అమాలేకీయులను ఏంటి ఇంత కలవరం చేస్తారు? సరే నేనే చదువుకున్నా. అతడు అమ్మోనీయులకు అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలును ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును. ఇప్పుడు ఒక బైబిల్ క్విజ్. ఖర్జూర చెట్ల పట్టణము అంటే ఏంటి? వెరీ గుడ్. ఎరికో పట్టణాన్ని ఖర్జూర చెట్ల గల పట్టణము అని అంటారు. అంటే ఎరికో పట్టణం నిండా అవే ఉంటాయి. ఎరికో అంటేనే శాపగ్రస్తమైందని మనం అనుకుంటాం కదా. ఒకవైపు అది కనిపిస్తున్నా ఇంకోవైపు ఖర్జూరపు చెట్లు. ఇప్పుడు సరళ వృక్షం అన్నా ఇంగ్లీష్లో ఏం రాశారంటే పామ్ ట్రీ అని రాశారు 4:5 ప్రకారం. ఈమె పేరు దెబోరా. ఈమె ఒక న్యాయాధిపతి. నాకు తెలిసి 12 మంది 13 మంది న్యాయాధిపతుల్లో దాదాపు 350 సంవత్సరాలు వీరు న్యాయాధిపతులుగా ఉన్నారు. వీరందరిలో ఒకే ఒక స్త్రీ న్యాయాధిపతి. ద ఓన్లీ ఉమెన్ జడ్జ్ ఈజ్ డెబోరా. డెబోరా అంటే అర్థం హనీ బీ, అంటే తేనెటీగ అని అర్థం. తేనెటీగకు చాలా మంచి లక్షణాలు ఉంటాయి, చాలా ఉంటాయి. అన్నీ చెప్పను, ఒకటి చెప్తా. ఎవరో మనలాంటి లేదా మీలాంటి గోదావరిలో తెలివైన వాళ్ళు పోయి తేనెటీగని అడిగారంట. తేనెటీగ ఇంత కష్టపడి రకరకాల పొలాల్లోనికి వెళ్ళి పుష్పాల మీద వాలి దాంట్లోని మకరానందాన్ని అంతటినీ క్రోడీకరించి తిరిగి వెళ్ళి నువ్వు తేనె పెడతావు కదా, ఇది ఎన్నో రోజులు చేసే పరిశ్రమ. శ్రమ మాత్రమే కాదు, ఏంటిది పరిశ్రమ. చేస్తే నీలాంటి ఎంతోమంది కొన్ని వేల తేనెటీగలు కలిసి తేనె పెడితే చివరికి జరిగేది ఏంటంటే ఎవరు నా మాదిరి దారెమ్మడి పోయి అనామకుడు వచ్చి ఆ తేనెటీగలన్నీ లేపేసి తేనె ఏమంటారు మీరు? తేనె పట్టున ఏం చేస్తారు? ఓకే సరే, తేనె తీసుకొని వెళ్తారు కదా, నీకు బాధ అనిపించట్లేదా? అప్పుడు అది చెప్పిందంట, ఐ నెవర్ డ్రింక్ హనీ, ఐ డ్రింక్ నెక్టార్. నేను ఎప్పుడు తేనె తాగను, నేను మకరందాన్నే తాగుతా. నేను వదిలేసిన దాన్ని వాళ్ళు తాగుతారు. మనం తేనెనే ఎంత మధురంగా తింటాం. ఇది కొండ తేనె మాదిరి ఉంది. అందుకే బైబిల్లో కూడా చెప్పబడింది, పాలు తేనెలు ప్రవహించు దేశం కనానికి. అప్పుడు ఆ తేనెటీగని మళ్ళీ ఆ వ్యక్తి అన్నాడంట, ఆర్ యు నాట్ సాడ్ వెన్ సంబడి హ్యాస్ రాబ్డ్ ఆల్ యువర్ లేబర్? నీ పరిశ్రమ అంతటినీ వేరేవారు దోచుకొని పోతే నీకు బాధ లేదా అని అంటే, అప్పుడు తేనెటీగ ఇలాగ జవాబు చెప్పిందంట, దే కెన్ రాబ్ ఆల్ మై లేబర్, దే కెనాట్ రాబ్ ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ హనీ. ఇంకోసారి చెప్పనా, దే కెన్ రాబ్ ఆల్ మై హనీ బట్ దే కెనాట్ రాబ్ ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ హనీ. నేను పెట్టిన తేనెంతా వాళ్ళు తీసుకొని పోగలరు, కానీ తేనె పెట్టే నైపుణ్యాన్ని నా యొద్ద నుండి వారు తీసుకొని పోలేరు. ఎంతమంది మనుషులు కలిస్తే తేనె పెడతాము? అది దాని నైపుణ్యత. దేవుడు దానికి అలాగే ఇచ్చినాడు. అలాగే దేవుని సంఘంలో కూడా కొంతమందికి కొన్ని రకాలైన నైపుణ్యత ఇచ్చింటాడు. మనమేమనుకుంటామంటే మన నైపుణ్యత ద్వారా కలిగే ఫలం మనమే తినాలనుకుంటాం. ఏ తేనెటీకి కూడా అలాగ అనుకోదు. ఏ చెట్టు, ఖర్జూరపు చెట్టు, ఆ మెట్టుకు ఏ చెట్టు కూడా అలాగ అనుకోదు. మామిడి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, జామ చెట్టు కానీ, ఏ పళ్ళ చెట్టు కూడా నేనే ఈ పండ్లు తినాలా అని అనుకుంటుందే. ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే అనుకుంటాడు, ఆయన పేరు క్రైస్తవుడు. నేనే తినాలా. ఇంకా ఆయనకు స్వార్థం ఎంతంటే ఎవరు తినకూడదు. ఇట్లే మాగి అంటే ఏమంటారు, పండి
కింద పడిపోయినా పర్వాలేదు, చిలకలు వచ్చి తిన్నా పర్లేదు, కోతులు తిన్నా పర్లేదు, పక్కన నాలాంటి మనిషి మాత్రము. అబ్బా, అంత కరెక్ట్గా ఎలాగ చెప్తారు? అందరు నాటైపోయినా అని మనం అనుకుంటాం. కేవలం చెట్టు మాత్రమే, ద్రాక్ష పళ్ళు కాసిన మనం కోసుకొని పోతుంటే అదేం ఆటంకపరచదు. మామిడి చెట్లు కాసిన మామిడి చెట్లు కోసుకొని పోతుంటే మామిడి చెట్టు ఆటంకపరచదు. అదే మీ ఇంట్లో ఒక డజన్ మామిడి చెట్లు మామిడి పళ్ళు పెట్టినారనుకోండి, ఒకటి నేను 2, 3 అట్లా తీసుకెళ్తున్నాం అనుకోండి, ఏమంటారు మిగతా వాళ్ళు? అక్కడికి పోయిన బ్రదర్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా అనిస్తుంటారు. కొంతమంది ఇంకా ఇక్కడ ఉన్నారు బ్రదర్, వాళ్ళకు కూడా కావాలా, వాళ్ళు వస్తామని చెప్పారు ఇంకా రాలేదు. అయ్యే చెట్టు ఏనాడు నాకు కూడా ఒకటి వదిలేసిపోండి అయ్యా, టన్నులు మీరే తింటారేంటి, నాకు కాయడైనా వదిలేయండి, కనీసం అదేంటి చివరికి వచ్చేది పెంక ఓకే సీడ్, అదైనా నాకు వదిలేసిపోండి అని అనుకో. అలాగే డేట్స్ అంటే ఖర్జూర పండు, మీకు తెలుసు కదా, మిడిల్ ఈస్ట్లో ఖర్జూర పండు చాలా విలువైంది. ప్రతి అకేషన్కి దాన్నే పెడతారు. కొన్ని కేజీలు ఉంటాయి, దాంట్లోనే రకరకాలు ఉంటాయి. మీలో కొంతమంది దుబాయ్ ఎయిర్పోర్ట్ చూసిన వాళ్ళు ఉంటే అబ్బరం వేస్తారు. రకాలకు పెట్టింటే ఎయిర్పోర్ట్లో ఈ ఖర్జూర పండ్లు పెట్టి అంత సీన్ ఉందా అని మనం అనుకుంటాం. ఇక్కడ తోపడబండి మీద ఖర్జూర పండ్లు బెల్లం పాకం వేసుకొని పోతా ఉంటే మనం ఎగబడి కొంటాం. ఖర్జూరం వచ్చింది మా ఊరికి, ఖర్జూరం వచ్చింది మా ఊరికి, ఖర్జూరం వచ్చింది మా ఊరికి. అది బెల్లం పాకం దాన్ని కవర్ వేసినారని ఆలస్యంగా కానీ మనకు అర్థం కాదు. సరే ఏదో ఒక పాకం ఉంటే మంచిది, ఖర్జూరం తిన్నామనే తృప్తినే ఉంటుంది కదా, గ్రామంలో ఉన్నామని మనం అనుకుంటాం. కానీ ఎయిర్పోర్ట్లోనే డేట్స్ పెట్టినారంటే అవి ఎంత విలువైనవి ఉంటాయి. కొన్నిసార్లు ఒక్కొక్క డేట్ దాదాపు $1 అంటే $70-80 దాకా ఉంటాయి. ఇంకా కొన్ని డేట్స్ అయితే $1000 దాకా ఒకటే, సీడ్లెస్ డేట్స్ మాదిరి, అంటే విత్తనం లేకుండా ఒకే ఏమంటారు డేట్న ఖర్జూర పండు. అంత విలువైనవి, అంత ఆరోగ్యకరమైనవి, సైడ్ ఎఫెక్ట్ లేని పండ్లలో అది చాలా ప్రాముఖ్యం కలిగింది. మీకు తెలుసో తెలీదో, మిడిల్ ఈస్ట్లో నేను ఇలాగ చెప్తే మీరు వేరుగా అనుకోవద్దండి, సరేనా? మనం అది టిఫిన్ అంటే ఇన్ని ఇడ్లీలు, ఇంత సాంబార్ తిని ఇప్పుడు ఏం పని చేయబుద్ది కాదు, ఫేరేయండి నాకు నిద్ర వస్తుంది అని పడుకునేది. 2-3 దోశలు తిని, ఎగ్గు దోశలు, కారం దోశలు అన్నీ తినేసి పని చేస్తామని తింటాం. కానీ తిన్న తర్వాత ఏమనిపిస్తుంది? అంత నాటైపోయినా తిన్న తర్వాత ఏమనిపిస్తుంది? నిద్ర పోవాలనిపిస్తుంది. అందుకే మిడిల్ ఈస్ట్లో ఏం చేస్తారు, టిఫిన్ అంటే మీరు ఏమనుకోకపోతే చెప్తాను నేను, ఖర్జూర పళ్ళు తిని ఒక 2 ఖర్జూరము, 2 అంజూరము డ్రైవి అంటే ఎండిపోయినవి తిన్న తర్వాత మనం అది టీ కాఫీ ఇంత గ్లాసులు జగ్గలు పోసుకొని ఇట్లా తాగరు. ఒకే చిన్న గ్లాసులో పాలు తాగుతారు. ఏం పాలు? అమ్మో, మీరు చాలా రిచ్. అంత రిచ్ కాదు వాళ్ళు తాగేది. 1 ఒంటె, 2 గాడిద. అర్థమైందా నేను చెప్పిన మాటలు? ఇవి మీకు ఉదయం టిఫిన్ ఇస్తే ఇంకో రోజు మా ఇంటికి వస్తారా? అందుకని వాళ్ళు ఎలాగుంటారో మీరు చూసింటారు కదా, ఎత్తుకెత్తు, లావుకు లావు, హైట్కి హైట్, ముక్కుకు ముక్కు, కాళ్ళు చేతులు అన్నీ మనుషులు జబర్దస్త్గా ఉంటారు. వాళ్ళు అంటే సందేహం లేకుండా వాళ్ళ DNA స్ట్రక్చర్ అలాంటిది అనుకో. ఇస్సాకులో అలాంటిది వచ్చేసింది, ఏషావులో ఎవరు ఇష్మాయేల్లో నుండి అలాగ వచ్చేసింది అబ్రహాం ద్వారా, అది వేరే విషయం. కానీ ఆహారపు అలవాట్లు కూడా వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మనలో చాలామంది ఆహారపు అలవాట్లు సరిగా పాటించిన దాన్ని బట్టి అనేక సమస్యలకు గురవుతున్నాం అన్న సంగతి మనకు పరిచయం. ఇప్పుడు దెబోరా తేనెటీగా అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉంది. ఆమె తీర్పు తీర్చడానికి రచ్చబండ ఏంటి ఖర్జూర వృక్షము దగ్గర కూర్చోనుంది. సరళ వృక్షము తెలుగులో రాశారు, ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాశారంటే పామ్ ట్రీ అని రాశారు. అంటే ఖర్జూరపు చెట్టు అని అర్థం. సరళము
లేదా సరళ వృక్షం అన్నా ఖర్జూర వృక్షం అన్నా దాదాపు పర్యాయ పదాలుగా బైబిల్లో వాడబడినట్లు మనకు తెలుసు. మన ఈ డేట్ ట్రీసే దాదాపు 100 దాకా ఈ జాతి ప్రజాతులు ఉంటాయి. అంటే అక్కడ దొరికేవి, ఇజ్రాయెల్ దేశంలో దొరికేవి, ఇక్కడ మనకు దొరికేది వేరువేరుగా ఉంటాయి. మన దగ్గర ఈత చెట్లు అంటాం కదా, ఈతకాయలు కాసినాయంట, కొన్ని ఏమో డేట్స్ కాసేవి కూడా ఉంటాయి. కానీ అవి అంత భద్రమైనవి, అంత మంచి జాతివి కాదు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నవి చాలా మంచి ప్రశస్తమైన జాతి. ఒక తీర్పు తీర్చే రచ్చబండ లాంటిది అక్కడ కట్టుకోగలిగారంటే ఎంత అందమైన మంచి చెట్టు అయింది. ఇంకో మాటలో చెప్పాలంటే మన ప్రాంతాల్లో వేప చెట్టు మాదిరి. మనం దేనికైనా వేప చెట్టు అనుకుంటాం కదా, కింద వేర్లు మొదలుకొని పైన పూత దాకా వేప చెట్టులో అన్ని భాగాలు వాడతారు. బెరడు కూడా వాడతారు వేరే పని కొరకు. అలాగే అన్ని భాగాలు వాడితే చెట్టుగా ఖర్జూరపు చెట్టు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఇక్కడ ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే దెబోరా వాస్తవంగా న్యాయము తీర్చే న్యాయాధిపతి కనుక అది తెలియచేసే సంగతి ఏంటంటే స్పీక్స్ ఆఫ్ సిన్సియారిటీ, యథార్థతను గురించి మాట్లాడుతుంది. మనం బల దగ్గరికి వచ్చేటప్పుడు ఖర్జూర వృక్షం వలె ఉండాలంటే యథార్థవంతులుగా ఉండాలని బైబిల్లో రాయబడింది. అందుకే వాక్యంలో చెప్పబడింది, యథార్థవంతులను బలపరచుట కొరక యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం. ఆయన పేరే యథార్థవంతుడు. ఆయన చేయనదంతయు యథార్థమైనది, ఆయన కార్యములు కూడా యథార్థమైనవి. కనుక యథార్థమైనది ఆయన మార్గం, ఆయన ఉద్దేశంలో యథార్థమైనవి. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనము సంఘము కూడా యథార్థమైన వ్యక్తులుగా ఉండాలని ఆయన యొక్క కోరిక. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేయుదురు. ఖర్జూర వృక్షం 2 విషయాలు మనం చూసినాం. మొదటిది ఎలీము దగ్గర ఒయాసిస్, సాటిస్ఫాక్షన్, సంతృప్తి. రెండవది దెబోరా న్యాయము తీర్చే స్థలం, సిన్సియారిటీ, యథార్థమైన ప్రవర్ధన. మూడవది చూస్తామా, మనకు పరిచయమైన వాక్య భాగం వైపే మన గమనము మళ్ళించడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడే 92:13 కూడా ఆ మాట చెప్పబడింది. కానీ రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనం. అమ్మా నేనే చదువుకుంటానులేండి, లాస్ట్ మీటింగ్ కదా. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనం. 6:32 నేను చూస్తానమ్మా. 2 తలుపులను ఒలివ కర్రవి, వాటి మీద కెరూబులు తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించును. కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించును. మీకు ఇక్కడ ఖర్జూరం చెట్టు అనే లేదే తెలుగు బైబిల్లో, అందుకనే మీ ఆవేశం కొద్దిగా తగ్గి మెల్లగా చదివారని నేను అనుకుంటున్నా. ఇక్కడ తమాల వృక్షము అంటే పామ్ ట్రీ అనే ఇంగ్లీష్ బైబిల్లో వాడబడుతూ వచ్చింది. కనుక ఈ తమాల వృక్షము లేదా ఖర్జూర వృక్షము దేవుని మందిర కార్యక్రమం కొరకు లేదా కట్టడి దాని కొరకై లేదా అక్కడ నిర్మించిన ఏర్పాట్ల కొరకై వాడబడుతున్నట్లు జ్ఞాపకం చేయబడుతుంది. ఇది ఎక్కడుందంటే దేవుని మందిరములో ఉంది, గర్భాలయం ద్వారము దగ్గర ఉంది, కెరూబుల దగ్గర మనకు కనిపిస్తుంది, బంగారముతో పొదిగించబడిన స్థలములో మనకు కనిపిస్తుంది. కనుక రక్షించబడిన మనమందరము దేవుని యొక్క ఆత్మ సంబంధమైన శరీరమై ఉన్నాం. అదే ప్రభు యొక్క బల మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభు అన్నాడు, ఈ శరీరము ఈ రక్తము నా వలనైనా క్రొత్త నిబంధన నన్ను జ్ఞాపకం చేసుకుంటే కొరకై దీనిని చేయడని చెప్పాను. కనుక ఆయన భౌతికమైన శరీరము ప్రస్తుతం మనకు కనబడకపోయినా
ఆత్మీయమైన శరీరం అనే సంఘముగా మనం చేరి వస్తున్నాం. దానికి సాదృశ్యంగా ఆయన శరీరానికి పోలికగా ఈ రొట్టెల్లో మనము పాలు పొందుతూ ఉన్నాం. ఆయన యొక్క సంఘములో ఉన్న మనము ఆయన యొక్క మహిమను కలిగి ఉండాలి. ఆ కెరూబుల దగ్గర ఏముంది? షెకినా అనే మహిమ ఉంది. కనుక ఆ మహిమ మన జీవితంలో లేకపోతే మనం ఎంత పరిచయం చేసినా ఉపయోగం ఉండదు. 1 కొరింథీ 10:31 చెప్పబడింది కదా, మీరు ఏం చేసినానో, భోజనం చేసినా, పానం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. డూ ఎవ్రీథింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నాట్ ఈవెన్ ఎ స్మాల్ స్పెక్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ షుడ్ నాట్ బ్రింగ్ ఫోర్త్ గ్లోరీ ఫర్ నన్ ఆఫ్ అస్. మనలో ఏ ఒక్కరికి కూడా మనం చేసే విశ్వమంత పని మహిమ తీసుకురాకుండా ఉండాలనేది దేవుని యొక్క అంటే మన యొక్క ఉద్దేశమై ఉండాలా. దేవునికి మహిమ రావటానికి కొరకై ఆ పరిచర్య జరిగించబడాలి. అది ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో కనబడదు, వినబడదు, దానికేం సౌండ్ ఉండదు, అక్కడేమి శబ్దాలు ఏమి ఉండవు. కానీ ఒకటే ఒకటి ఉంటుంది. ఏముంటుంది? మహిమ. మనం కూడా దేవునికి మహిమ తెచ్చే సంగమగా ఉండాలని దేవుని యొక్క కోరిక. ఈ ఖర్జూర వృక్షము దేవుని మహిమను మనకు జ్ఞాపకం చేస్తుంది. దీనికి మనం గుర్తుండటానికి ఒక పేరు పెట్టుకుంది, ద శాంక్చురీ. ద పామ్ ట్రీ ఈజ్ ఇన్ ద శాంక్చురీ. ఈ ఖర్జూర వృక్షము దేవుని యొక్క మందిరావరణంలో కనిపిస్తుంది. అదే కదా 92:12 కూడా, నీతిమంతుల ఖర్జూర వృక్షం వలె మోవేదురు, లెబానోను దేవదారు వృక్షముల వలె ఎదుగుదురు. తర్వాత యెహోవా మందిరములో నాటబడిన వారై వారు. ఎవరు వారు? ఎవరమ్మ వారు? ఎవరు వారు? వెరీ గుడ్, నీతిమంతులు. ఇంకా నాటబడిన వారు. వారు మన దేవుని మందిరావరణంలో నాటబడిన వారు. కనుక దేవుని సన్నిధిలో ఖర్జూర వృక్షం వలె, దేవదారు వృక్షం వలె, లేదా లెబానోను దేవదారు వృక్షం వలె నాటుబడాలని దేవుని యొక్క ఆశ. ఇప్పుడు ఎన్ని చూసాము? ఇంకా 4 చూసి ముగిస్తామా? పరమగీతం 7:7. నీవు తాళవృక్షమంతా తిన్నని దానవత్సాలం. తాళవృక్షం అని తెలుగులో రాశారు. ఇంగ్లీష్ బైబిల్ ఏం రాశారంటే ఖర్జూర వృక్షం అంతా తిన్నని దానం. తిన్నని దానం అంటే వెరీ స్లిమ్. మనం పైన ఏం చెట్టు అంటారు ఇక్కడ గోదావరి వైపు? దాన్ని తాటి చెట్టు పెరిగిందంటారే, తాటి చెట్టు మాత్రం పెరిగినాడు వాడని. అంటే నేరుగా దానికి ఎక్కడ సైడ్ ట్రాక్ ఏమీ లేకుండా ఉంటుంది. కనుక ప్రతి విశ్వాసి అలాగ ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అంటే వారి మాటలు వంకరగా ఉండకూడదు, ప్రవర్తన వంకరగా ఉండకూడదు, జీవితం వంకరగా ఉండకూడదు. వాళ్ళు ప్రభువు వైపే, అది ఎలాగ చూస్తుందంటే సూర్యుని వైపే చూస్తుంది, అటు ఇటు చూడదు. అంటే ఏదో ఒక వంగిన చెట్టు ఉంటుంది అనుకో, దాన్ని పట్టుకోవద్దండి మీరు. సాధారణంగా మెజారిటీ చెట్లు ఈ తాడి చెట్లేనా ఎలాగంటే పైకి చూస్తూనే ఉంటాయి, పై వైపే ఉంటుంది. దాన్ని ఎవరు అందుకోలేరు, ఎవరి దగ్గరికి అది రాలేదు, ఎవరు దాని దగ్గరికి వెళ్ళినా దగ్గర మాత్రం ఉపయోగం ఉండదు. కానీ పైన దాని దగ్గరికి వెళ్ళాలి. ఒక సంఘం అంట, నీవు ఎలాగున్నావు? చదవమ్మా. తాళవృక్షమంతా తినని దానం. కానీ ప్రభు బలలో పాలు పొందక మనుపు ఆయన యందు ఏ చెడుతనం లేదు. అంటే ఆయన తిన్నగా ఉన్నాడు, ఆయన సళవృక్షం వలె ఉన్నాడు, తాళవృక్షం వలె ఉన్నాడు, ఖర్జూర వృక్షం వలె ఉన్నాడు. మనమును అలాగుండాలని దేవుని యొక్క అభిలాష. ఈ లోకంలోనికి వచ్చినాం, ఓ దినాన మనం లోకాన్ని విడిచిపెడతాం, అది వాస్తవం. అయితే ప్రభుతో పాటు సదాకాలం ఉండునట్లు నాటబడి ఉండాలి. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, ఇబ్బందులున్నా, భర్తతో భార్యతో ఇరుగు పొరుగు వారితో పోట్లాటున్నా, రకరకాలుగా మిమ్మల్ని తిట్టేవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నంతసేపు మర్చిపోతారు, చెప్పులు వేసుకున్న తర్వాత గుర్తొస్తాడు ఆయన. పిల్లలు గుర్తొస్తారు, అమ్మో ఏం తిడతాడో ఏం మాట్లాడతాడో అని ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మీరేమనుకుంటారు, ఈయనేం బాగా వాక్యం చెప్పిపోతున్నాడు, మా కష్టాలు ఎన్నని చెప్పుకోవాలా, ఎవరికని చెప్పుకోవాలా అని. కంటి నిండా దుఃఖం, మనసు నిండా కష్టం, ఉదయం నిండా బాధ, శరీరం నిండా గాయాలు, దేహమంతా
నిస్త్రాణ, ఇలాంటి జీవితంతో ఇలాంటి జీవోత్సముల జీవితాన్ని లాగుతున్నాము. దీనికి ఒక దినాన విడుదల ఉండబోతుంది. ప్రభు ఇస్తాడు. మార్కు 7:37, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ప్రసంగి 3:11, దేని కాలమందు అది చక్కగా ఉండనట్లు ఆయన నియమించున్నాడు. లోకమంతా ఒక దినాన్ని గతిస్తుంది. మన ప్రభువు, ఆయన రాజ్యము నిశ్చయముగా ఉంటుంది. ఓ దినాన్ని ఆయన వచ్చినప్పుడు ఇక్కడి నుండి మనం లేపబడతాం. ఇవన్నీ అప్పుడు రంగరంగులేమి ఉండదు. ఒకే ఒక మహిమా దేహం మనం సంతరించిన ఉన్నాం. అప్పుడు ఉదయం లేచిన వెంటనే పొలానికి వెళ్ళాలా, పొలంలో పిచ్చికారు చేయాలా, లేదా పంట కొయ్యాలా, దీన్ని నమ్మాలా, దళారులు ఏదో చేస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు విత్తనాలు ఇచ్చిన వాళ్ళు, మందలు ఇచ్చిన వాళ్ళు, పని చేసిన వాళ్ళు, సహాయం చేసిన వాళ్ళు వాళ్ళే వచ్చి లాక్కపోతారు. చివరికి మన దగ్గర ఏమైనా ఉందా అంటే పెట్టుబడి పెట్టినంత కూడా చాలా ఉండకపోవచ్చు. ఇలాంటి కష్టాలన్నింటిలో నేపథ్యంలో ప్రభువును మాత్రం విడిచిపెట్టొద్దండి. ఈ లోకమంతా శాశ్వతమే, మనకు బాగా తెలుసు కదా. ఒక చిన్న కథ చెప్పి నేను ముగించిన. అది ఊరికే కథ మాత్రం ఎంత, మీరు అక్షరానుసారంగా తీసుకోవద్దండి. ఈ సాధారణంగా నేను కథలు చెప్పినప్పుడు కొంతమంది అక్షరానుసారంగా తీసుకుంటారు. కథలో అక్షరం కాదు ప్రాముఖ్యం, నీతి ప్రాముఖ్యం. మీరు అందరూ చాలామంది చదువుకున్నారు కదా. చదువుకునేటప్పుడు కథల పుస్తకాలు ఉంటాయి. ఇంత 4-5 పేజీలు కథ రాసి చివరిలో 2 లైన్లలో ఒకటి రాసించాడు. ఏమని? నీతి. ఎల్లప్పుడూ సత్యమే చెప్పవలను. దానికి ఇంత పెద్ద కథ చెప్పాడు. అట్లా నీతిని మీరు గ్రహించండి. అంతేగాని బ్రదర్ ఇలాగ చెప్పినాడు, ఇలాగ ఎట్లయితుంది, ఎట్లయితుంది, ఇట్లెట్లయితుంది. ఒక రాజు ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని బాగా పరిపాలిస్తున్నాడు. మొదటి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఎందుకో రెండో పెళ్ళి కూడా చేసుకున్నాడు. అట్లా 4 పెళ్ళిళ్ళు, అంటే 4 భార్యలు చేసుకున్నాడు. జీవితం కొంతకాలమే కదా బాగుండేది. అలా కొంతకాలం బాగా సాఫీగా అన్నీ చక్కగా జరిగిపోతున్నాయి. తర్వాత రాజు వయసు ఎక్కువైపోయింది. ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆ దినాల్లో వారికి ఆరోగ్యం కుదుట పడటానికి సరైన వైద్య సదుపాయం ఉండేది కాదు. కనుక ఆయనకు అందుబాటులో ఉన్న వైద్యులు వచ్చి చెప్పేశారు, ఇంకా మీరు దగ్గరికి వచ్చినారండి, చివరి కార్యక్రమాలు ఏమైనా ఉంటే అందరికీ చెప్పుకోండి అని అన్నారు. ఇప్పుడు ఆయన భార్యను పిలిచినాడు. మొదట 4వ భార్యను పిలిచినాడు. అని ఐ లవ్ యూ సో మచ్, అమ్మాయి నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా, అందుకనే నేను చివరిసారిగా అయినా నేను పెళ్లి చేసుకున్నా. సరే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత వస్తావా రావా? ఏం చెప్తారు? ఆమె ఏం చెప్పిందంటే, నువ్వు చనిపోయిన వెంటనే నేను కూడా వెళ్ళిపోతా, నేను నీతో పాటు అక్కడ దాకా కూడా రాను. ఎక్కడ దాకా ఏమంటారమ్మా? సిమెట్రీనా? సమాధి దాకా కూడా నేను రాను. నువ్వు చనిపోయిన వెంటనే 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా నేనేం ఉండను, ఫ్రీజర్లో పెట్టినా నేను వెళ్ళిపోతా. చాలా బాధేసింది. ఆఖరిగా కోరి ఇష్టపడి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత మొఖం మీదే చెప్పేస్తుంది ఏంటి అని ఆయనకు బాధేసింది. తర్వాత 3వ భార్యను పిలిచినాడు. 4వ భార్యకు తెలియకుండా అమ్మాయితో కూడా చెప్పినాడు, హనీ ఐ లవ్ యూ సో మచ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకని నేను ఇంత బాగా చూసుకున్నా. ఇప్పుడు చివరి ప్రశ్న ఏంటంటే, జవాబు చెప్తావా లేదా? చెప్తానులే అండి, చెప్పండి. నేను చనిపోతే నాతో పాటు వస్తావా? సారీ అండి, వస్తా కానీ సమాధాకే వస్తానండి, అంతకు మించి రాలేనండి. అయ్యో సమాధాకి వస్తావా, అంతకంటే రాలేవా? ప్లీజ్ ఒకసారి రావచ్చు కదా, అక్కడ దాకా కూడా నేను ఎక్కడికి వెళితే అక్కడికి రావచ్చు కదా, సమాధాకి వస్తానంట. అంతకు మించి నేను రాలేనండి. సరే 3వ భార్యని పంపించాడు, వెళ్ళిపోయింది. ఇప్పుడు 2వ భార్యని, 4వ భార్య 3వ భార్యకి తెలియకుండా పిలిపించినాడు. 2వ భార్య వచ్చింది. అమ్మాయితో కూడా ఇదే చెప్పినాడు, హనీ ఐ లవ్ యూ సో మచ్, నువ్వంటే నాకు చాలా ప్రేమ, కానీ నిన్ను ఒక చివరిలో ప్రశ్న అడగాలనుకుంటున్నాను, నేను చనిపోతే నాతో పాటు వస్తావా? అప్పుడు ఆ భార్య చెప్పింది, నీతో పాటు నేను సమాధి దగ్గరికి మాత్రమే వస్తా, ఇంకా రాలేను.
ఈ 3 భార్యల జవాబులతో ఆయన చాలా నీరసించి నిరుత్సాహపడిపోయాడు. ఇంకేం చేయాలా, మొదటి భార్య దిక్కు అనుకున్నాడు. మొదటి భార్యను పిలిపించినాడు. అని ఐ లవ్ యూ సో మచ్ రా, అసలు నేను ఎంత బాగా చూసుకున్నాను తెలుసు. మొదట్లో చూసుకున్నావులే, తర్వాత చూసుకోలేదుగా, ఇప్పుడేం పోట్లాడొద్దు. మరి అవును, నన్ను ఎంత ప్రేమిస్తే మిగతా 2వ భార్య ఎందుకు, 3వ భార్య ఎందుకు, 4వ భార్య ఎందుకు, అందరూ ఎందుకు వచ్చినారు? నన్ను ప్రేమించలేదనే కదా వాళ్ళందరూ వచ్చినారు. ఇప్పుడేం పోట్లాడదు, ఒక ప్రశ్న అడుగుతా, జవాబు చెప్పు. సరే, చివరి కోరిక తీరుస్తానులే, చెప్పు. నేను చనిపోతే నాతో పాటు వస్తావా? అప్పుడు ఆ భార్య ఆయన నుదుటి మీద వేళ్ళు పెట్టి నిమురుతూ ఆయన చేతిలో చేయబట్టుకొని చెప్పిందంట, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా, నీతో పాటు నేను వస్తా, నీ సమాధిలోకి నేను కూడా దిగుతా. కథ కట్ చేస్తామా? ఇప్పుడు మొదటి భార్యతో కాకుండా 4వ భార్యతో నుండి ఆరంభిస్తాం. 4వ భార్య ఏం జవాబు చెప్పింది? నువ్వు చచ్చిపోయిన వెంటనే నేను వెళ్ళిపోతా, ఫ్రీజర్లో కూడా ఉండను. ఆ 4వ భార్య ఎవరంటే ప్రాణము. ఇంకోసారి చెప్పనా? అంటున్నారు కొంతమంది. ఇది అక్షరానుసారం కాదు, ఇది ఒక పోలిక. ఆ 4వ భార్య ఎవరంటే మన ప్రాణము. మనం చనిపోయినామని తెలిసిన వెంటనే ఏమైంది? ప్రాణం ఎవరో వచ్చింటే, ఎక్కడ పోయిందమ్మా ప్రాణం? ఇప్పుడే ఇట్లేవా, పట్టుకోకపోయావా? ఫ్రీజర్లో ఉండదు ఆ ప్రాణము, ఎగిరిపోతుంది. ఇప్పుడు 3వ భార్య ఎవరంటే ఫేమ్, పాపులారిటీ, ప్రాస్పరిటీ, డబ్బు, పేరు, ప్రతిష్టలు. ఈ 3వ భార్య ఎక్కడి దాకా వస్తాననింది? సమాధి దాకా. పేరు ప్రఖ్యాతలు అంతే కదా, గొప్ప వాళ్ళు చనిపోతే వారికి ఘనంగా అంత్యక్రియలు చేస్తారు, అక్కడ దాకా తీసుకెళ్ళి ఆడదాకా వస్తారు. ఇప్పుడు 2వ భార్య ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు, కొడుకు, కూతురు, భర్త, భార్య, ఇరుగు పొరుగు, మాలాంటి బోధకులు కూడా ఆడదాకా వస్తాం. వాక్యం చెప్పాలి కదా. కనుక మేమంతా సమాధి దగ్గరికి వస్తాం. ఇంకా చివరిలో చెప్పేస్తాం ఏమని? దేవుని వాక్యంలో రాయబడినట్లు మంటిలో నుండి ఆయన నరం తీశాడు, తిరిగి నువ్వు మన్నైపోదు కనుక అని అన్నాడు అని ప్రార్థన చేస్తాము. పెట్టె లోపల పెట్టిన వెంటనే ఒకళ్ళు 3 దోసుళ్ళు ఎంత మన్నేస్తారు, కుటుంబం అంతేనే కదా. ఇప్పుడు మొదటి భార్య నీతో పాటు నేను వస్తా, ఆ భార్యే శరీరం. మనతో పాటు చివరి దాకా వచ్చేది శరీరం. సమాధిలోకి వెళ్ళేది శరీరం, పెట్టెలోకి వెళ్ళేది శరీరం, కృషించిపోయేది శరీరం, లయమైపోయేది శరీరం, చెదలు పట్టేది శరీరానికి, పురుగులు పట్టేది శరీరానికి, కంపు వచ్చేది శరీరానికి. ఇప్పుడు ఇలాగ చివరిదాకుండే ఈ శరీరం కొరకు ఇంత ఆరాటమా, ఇంత పోరాటమా, ఇంత ఆశ, ఇంత ఇష్టమా, ఇంత డెకరేషనా, ఇంత తాపత్రయమా, ఇంత ఆవేశమా, ఇంత మమకారమా, ఇంత తీపా? జవాబేంటి? ఈ శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది, మహిమాదేహాన్ని ధరించుకుంటుంది. అదే ప్రభు బలను మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభు, ఈ శరీరం చీకిపోయినా, కృంగిపోయినా, కృషించిపోయినా నాకు ఇంకొక శరీరం నువ్వు ధరింపజేస్తున్నావు. పిలిపిలో చెప్పబడింది, మహిమాదేహం మనం ధరిస్తాం. అందుకే ప్రభు బల దగ్గరికి మనం వచ్చినాం. ఎన్నిసార్లు ఈ శరీరంతో ఓడిపోయాం, పాపం చేశాం, ఇష్టానుసారంగా ప్రవర్తించినాం, అవిధేయులమైనాం, దేవునికి దూరం అయిపోయినాం. మన శరీరానికి బదులుగా ఆయన శరీరం మీద సెలవులో మేకులు కొట్టారు, రక్తము కార్చబడింది. మీరు ఊహించండి, ఎప్పుడైనా ఇంత ఘోరాతి ఘోరమైన శిక్ష ఎవరైనా భరిస్తారా? నేను రాత్రి చెప్పాను కదా, మీకు పశువులు ఉంటే ఒక పశువును ఏకధాటిగా చెన్నకోలతో, కర్రతో ఇట్లా 39 దెబ్బలు బాధ రైతు ఎవరైనా ఉన్నారా? ఊరికే కర్ర పట్టుకొని ఉంటాడు అంతే. పాతకాలంలో మనం అనేవాళ్ళు ఇంత కర్ర తీసుకెళ్తున్నాం కదా, ఊరికే బ్రదర్ దానికి భయం ఉండాలి అంతే. దాని ఇట్లా ఊరికే ఒక దెబ్బ వేస్తాడు, పక్కన అటు ఇటు వెళ్తుంటే ఆ దెబ్బకి అలాగే వెళ్తాడు. ఆ దెబ్బ కూడా ఊరికే తగలాలంటే తగలాలి. నీకు పాలు ఇచ్చే బర్రె కూడా పెద్ద కర్ర పట్టుకొని ఉంటావు, దాన్ని పెద్ద కర్ర తిట్టి 2 చేతులు పెట్టి కొడతావా?
లేదుగా ఊరికి అలా మేకలు బాతలు మీరు చూసింటారు కదా కొన్ని. ఇక్కడ బాతలు పోతుంటే పెద్ద దోమతెర కర్రకు ఒక ప్లాస్టిక్ సంచి కట్టింటాడు. కర్రేమో చాలా పెద్దగా ఉంటుంది, ప్లాస్టిక్ సంచి ఇలాగ. ఒక సామాన్యమైన బాతలకు కానీ పక్షులకు కానీ పశువులకు కానీ ఏ యజమానుడు అలా కొట్టాడు. అయితే పాపం ఎరిగిన ఆ రక్షకుడు తన ఏకైక కుమారుని ఆ శిలువలో దెబ్బలు కొడుతుండగా ఆయన అలాగ అనుమతించినాడు. మన శరీరానికి బదులుగా ఆయన శరీరం ఇచ్చినాడు. మన వేదనకు బదులుగా ఆయన వేదన పొందినాడు. మన అతిక్రమాలకు బదులుగా ఆయన అతిక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడినాడు. దైవమా, ఇది ఏమి ప్రేమ! మేము ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదు, ఎప్పుడు సంభవింపలేదు, ఎప్పుడు ఇలాగ చేయలేదు. మా పిల్లలు ఎన్ని పొరపాట్లు చేసినా ఓర్చుకున్నాం, ముద్దాడాము, లాలించాము, వారిని ప్యాంపర్ చేసాము, ఉయ్యలేసి ఊగాము. కానీ నీ ఒక్క కుమారుడు ఒక్క పొరపాటు చేయలేదు, ఒక్క తప్పు చేయలేదు, ఒక్క విషయంలో కూడా నీకు అవధేయుడిగా లేడు. మా పిల్లలు అన్ని విషయాల్లో అవధేయులుగా ఉన్నారు. ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా మాకు కొట్టడానికి చేయరాదు. వచ్చేవాళ్ళు ఎవరికైనా ఉందా? నీ కొడుకు, కూతురు, మనవడు, మనవరాలు ఎవరైనా ఎంతసేపు అయినా నువ్వు మాట్లాడి సరి చేయటానికి ప్రయత్నం చేస్తావు, కానీ కొట్టడానికి నీకు చేయరాలి. ఎవరన్నా కొడుతుంటే నువ్వు భరించగలవా? తన ఏకైక కుమారుని శిలువలో అప్పగించి రక్తము కార్చి చనిపోయి సమాధించబడి తిరిగి లేపబడి ద్వారా పాపులమైన మనకు ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత మహిమ దేహము ధరింపజేయను. ఆయన రాజ్యంలో మనం సదాకాలం ఉంచాం. జీవవృక్ష ఫలాలు మనం అనుభవిస్తాం. యెహోవా మందిరంలో నాటబడి, ఇక్కడ కాదు నాటబడేది, ఇక్కడ నాటబడిన 60, 70, 80 ఏళ్ళ తన ఆయుష్ అయిపోతే అది అయిపోతుంది. అయితే దేవుని మంది రావడంలో పరలోకంలో నాటబడితే అలా సదాకాలం ఉంచాం. గొర్రెపిల్లే దేవాలయం. మనమంతా రాజ్యం కొరకు సిద్ధపడుతూ ఎదురు చూస్తూ ఆయన రాకడలో ఆ మందిరంలో 23:6 కీర్తనలు చెప్పబడినట్లు చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను. ప్రభువు మనం అలాగున్నట్లుగా సహాయం చేయనుగాక.